నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి ఎం మహేందర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేందర్ గారు. నమస్కారం మేడం. రంగారెడ్డి జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలేమిటి? చెవేల మండలం గొల్లపల్లిలోని బండారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలలో ఈవీలను భద్రపరిచారు. స్ట్రాంగ్ ఉన్నటువంటి ఈవీలను జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు సీసీ కెమెరాల ద్వారా. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఈసారి జిల్లాలో వరి సాగు జరిగింది. దీంతో ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పరిస్తూ వాటి ద్వారా సేకరిస్తున్నారు ధాన్యాన్ని. 2024 సార్వత్రిక ఎన్నికలు రంగారెడ్డి జిల్లాలో ఎలా జరిగాయి? రంగారెడ్డి జిల్లాలో భాగమైన చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు జిల్లాలో సజావుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూసుకోలేదు. కాకపోతే ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. అయితే అధికారులు వెంటనే స్పందించి రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలను వాటి స్థానంలో అందుబాటులో తీసుకొచ్చి సరి చేయడంతో పోలింగ్ సజావుగా మొదలైంది. ఈ చెవేళ్ల పార్లమెంటు పరిధిలో చెవేళ్ల, రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేర్లింగంపల్లి, వికారాబాద్, పరిగి, తాండూరు ఇలా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చెవేళ్ల పార్లమెంటు పరిధిలో 56.40% పోలింగ్ జరిగినట్టు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ వెల్లడించారు. అత్యధికంగా చెవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 71.83% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా శేర్లింగంపల్లిలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కనీసం 50% కూడా దాటకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతంలోనే పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. మొత్తం మీద పోలింగ్ విజయవంతంగా చేసినందుకు అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతమని చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో ఈవీఎంలను ఎక్కడ భద్రపరిచారు? వాటి దగ్గర పహారా ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లాలో చెవేళ్ల పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైనటువంటి చెవేళ్ల మండలం గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను నియోజకవర్గ వారిగా జాగ్రత్తగా భద్రపరిచారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్ కటారియాతో పాటు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశారు. చెవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను నిత్యం పరిశీలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. ఈ స్ట్రాంగ్ రూమ్ పరిసరాలను చుట్టూ అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను బిగించారు. ఇక్కడ 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. దీంతో పాటు వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. ఎటువంటి అవాంతరాలు, సమస్యలు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వరిధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేసి కొనుగోలు ప్రారంభించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రస్తుతానికి 6017 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి అధికారులు సేకరించారు. వరి ఏ గ్రేడ్ ధాన్యానికి 2223 రూపాయలుగా, అలాగే సాధారణ రకానికి 2123 రూపాయలుగా మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సన్న రకం, దొడ్డు రకం రకానికి ఇదే మద్దతు ధర వర్తిస్తున్నాయి. ప్రభుత్వం మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్ లోనే సన్న రకాలకు అధిక ధర పలుకుతున్నాయి. క్వింటాల్ ధర బహిరంగ మార్కెట్ లో 2600 నుంచి 2700గా ఉంది. దీంతో బహిరంగ మార్కెట్ లోనే సన్న రకం దాన్ని విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉంది? గరిష్టంగా ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎండ తిరుగుతా ఉంది. గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు జిల్లా ప్రజలకు సూచిస్తున్నారు. గతం కంటే ఈసారి వడదెబ్బ కేసులు పెరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఎంత డబ్బు పట్టుబడింది? ఎంత మద్యం స్వాధీనం చేసుకున్నారు? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పరిధిలో విస్తృతంగా నగదు, విలువైన లోహాలను, మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 49.72 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, మద్యము సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4464 తులాల బంగారు ఆభరణాలు, 4890 తులాల వెండి ఆభరణాలు, 10,71,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదండి రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి మహేందర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.